నిమిష ప్రస్తుతం ఇండియాలో మారుమోగుతున్న పేరు. మరికొన్ని రోజుల్లో ఉరికంబం ఎక్కబోతోంది ఈవిడ. ఉరిశిక్ష అమలు చేయబోయేది ఇండియాలో కాదు, యెమెన్లో. అసలు ఇండియన్కు యెమెన్లో ఉరిశిక్ష ఎందుకు వేశారు? అంత పెద్ద తప్పు ఆవిడ ఏం చేసింది? భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? వాచ్ ది స్టోరీ. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియా ఇక్కడే నర్స్ కోర్స్ పూర్తి చేసింది. నిమిష ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్. నిమిష నర్స్ కోర్స్ పూర్తయ్యే టైంకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అప్పులు చేసి మరీ నిమిష నర్స్ కోర్స్ పూర్తి చేసింది. అటు అప్పులు ఇటు ఫ్యామిలీ ఫైనాన్షియల్ కష్టాలు గట్టెక్కించాలంటే తాను ఉద్యోగం చేయాలని అనుకుంది. ముందు కేరళలోనే నర్సుగా జాయిన్ అవ్వాలని అనుకుంది. కానీ అక్కడ జీతం తక్కువ అని, తన బంధువుల ద్వారా యెమెన్లో ఎక్కువ జీతం వస్తుందని తెలుసుకుంది. దీంతో యెమెన్లో ఎలాగైనా జాబ్ సంపాదించాలని కష్టపడి జాబుని కన్ఫర్మ్ చేసుకుంది. అలా 2008లో నిమిష ప్రియ యెమన్ దేశానికి వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. అక్కడ బాగానే సంపాదించిన నిమిష తన ఖర్చులకు కాస్త డబ్బులు ఉంచుకొని ఇంటికి పంపించి అప్పులు మొత్తం తీర్చేసింది. అప్పులన్నీ తీరిపోవటంతో కాస్త డబ్బు దాయటం మొదలుపెట్టింది. యెమెన్లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన నిమిష థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇండియాని వదిలి వెళ్లకూడదని అనుకుంది. కానీ మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలు కావటంతో భర్తతో కలిసి యెమెన్ వెళ్లారు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి 2012లో ఒక కూతురు పుట్టింది. అక్కడ బిడ్డను పెంచటం కష్టమవుతుందని నిమిష భర్త థామస్ పాపను తీసుకొని ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ నిమిష అక్కడే ఉండి ఉద్యోగం చేసి ఇంటికి డబ్బు పంపించేది. నర్సుగా సీనియారిటీ రావటంతో 2 ఏళ్ల తర్వాత అంటే 2014లో నిమిష సొంతంగా ఒక క్లినిక్ ను స్టార్ట్ చేయాలనుకుంది. ఇండియాలో ఉన్నట్టు క్లినిక్ పెట్టేసి బయట ఫ్లెక్సీ పెట్టేసేంత ఈజీ కాదు యెమెన్లో. అక్కడ చిన్న క్లినిక్ పెట్టాలన్నా ఆ దేశ పర్మిషన్స్ ఉండాల్సిందే. అందుకే ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానికులు ఖచ్చితంగా వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండాలి. దీంతో తలాత్ అదీబ్ మెహదీ అనే యెమెన్ దేశానికి చెందిన వ్యక్తిని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుని క్లినిక్ ను స్టార్ట్ చేసింది. కొన్నేళ్ల పాటు క్లినిక్ బాగానే నడిచింది. ఆ తర్వాత క్లినిక్ లో భాగస్వామిగా ఉన్న మెహదీ వచ్చే ఇన్కమ్ను నొక్కేయటం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా నిమిషాన్ని టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. దీంతో ఇదే విషయంపై 2016లో నిమిష అక్కడుండే స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ నిమిష కంప్లైంట్ వారు లైట్ తీసుకున్నారు. నిమిష కంప్లైంట్ చేసిన తర్వాత నుంచి మెహదీ టార్చర్ మరింత పెంచాడు. ఈ టైంలోనే నిమిష ప్రియా పాస్పోర్టును ఇవ్వకుండా దాచిపెట్టాడు మెహదీ. ఎలాగైనా తన పాస్పోర్టును మెహదీ దగ్గర నుంచి తీసుకోవాలని డిసైడ్ అయింది. మాట్లాడాలని మెహదీ ఇంటికి వెళ్లిన నిమిష ప్లాన్ ప్రకారం అతడికి కాస్త మత్తుమందు ఇచ్చింది. అయితే అది కాస్త ఓవర్ డోస్ అయిపోయి 2017లో మెహదీ చనిపోయాడు. ఇది చూసిన నిమిష మొదట భయపడింది. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని తన కొలీగైన హనన్ని సాయం కోరింది. జరిగింది మొత్తం చెప్పి డెడ్ బాడీని మాయం చేయటానికి హెల్ప్ చేయమంది. అలా హనన్ హెల్ప్ తో మెహదీ డెడ్ బాడీని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంకులో పడేశారు. ఆ తర్వాత వెంటనే యెమన్ నుంచి వెళ్లిపోవటానికి ఎయిర్పోర్టుకు వెళ్లింది నిమిష. కానీ అంతలోనే పోలీసులకు విషయం తెలిసిపోయింది. ఇక వెంటనే నిమిషాని ఎయిర్పోర్టులోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 2018 జూన్లో స్థానిక కోర్టు నిమిషాని దోషిగా తేల్చింది. ఆ తర్వాత 2020లో మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి 38 ఏళ్ల నిమిష ప్రియ యెమన్ రాజధాని సనా జైలులో ఉన్నారు. జూలై 16, 2025న ఉరిశిక్ష అమలు చేస్తున్నట్టు నిమిష ప్రియకు అధికారులు తెలిపారు. అలాగే కేరళలోని నిమిష ఫ్యామిలీ మెంబర్స్ కు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఈ విషయం తెలియగానే ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్ష ఆపేందుకు యెమన్ అధికారులతో నిమిష ప్రియ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రియా తల్లిదండ్రులు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. ఒకవేళ తలాల్ అదీబ్ మెహదీ ఫ్యామిలీ క్షమించినట్టయితే ప్రియా ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది. యెమెన్లో బ్లడ్ మనీ చట్ట ప్రకారం బాధిత కుటుంబం శిక్షను రద్దు చేయాలనుకుంటే నష్టపరిహారం చెల్లింపుతో శిక్షను నిలుపుదల చేయవచ్చు. కానీ తలాల్ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం క్షమాభిక్ష కోసం ముందుకు రాకపోవడంతో ఉరిశిక్షను అమలు చేయాలని యెమన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే
గల్ఫ్ దేశాలలో ఇండియన్స్ కి ఉరిశిక్ష పడటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇలాగే ఓ మహిళకు ఢిల్లీకి చెందిన షేజాదీ ఖాన్ అనే మహిళకు ఉరిశిక్ష విధించింది యుఏఈ ప్రభుత్వం. యూపీకి చెందిన షేజాదీ ఖాన్ 33 మహిళ 2022 డిసెంబర్ 19న టూరిస్టు వీసాపై అబుదాబి వెళ్లింది. అక్కడ కేర్ టేకర్ గా ఉద్యోగం సంపాదించింది. ఆ ఉద్యోగమే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. షేజాదీ కేర్ టేకర్ గా ఉన్న బాబు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. చిన్నారి చావుకు కారణం కేర్ టేకర్ అని పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వాదోపవాదాల అనంతరం షేజాదీ ఖాన్కు 2023 జులై 31న అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. 2024 ఫిబ్రవరి 28న అబుదాబి అప్పీలేట్ కూడా ఉరిశిక్షను సమర్థించింది. ఉరిశిక్షకు ముందు ఆమెను అల్వత్పా సెంట్రల్ జైల్లో ఉంచారు. షేజాదీ ఖాన్ దీన స్థితిపై ఆమె తండ్రి షబ్బీర్ ఖాన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో భారత విదేశాంగ శాఖ అబుదాబి అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో షేజాదీ ఖాన్ ను ఉరితీశారు. మార్చి 5న అబుదాబిలోనే కర్మకాండలు నిర్వహించారు. ఇలాగే యుఏఈలో హత్య కేసులో దోషులుగా తేలిన కేరళకు చెందిన మరో 2 భారతీయులను ఉరితీశారు. మహ్మద్ రినాష్ అరంగిలోటు, మురళీధరన్ పెరుం తట్ట వలప్పిలోని చట్ట ప్రకారం ఉరికంబం ఎక్కించారు. మహ్మూద్, మురళీధరన్ల హత్యలకు పాల్పడినట్టు నిర్ధారించి యుఏఈలో మరణశిక్ష విధించారు. యుఏఈలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కాసేషన్ ఈ శిక్షలను సమర్థించడంతో వారిని ఉరితీశారు. ఇప్పుడు నిమిషా కేసులో కూడా అన్ని రకాల ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ నెల 16న నిమిషప్రియను ఉరితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జులై 16వ తేదీన ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది మరి.